హాయ్ హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఇట్లు స్వర్ణ. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఎగ్ పఫ్ చేశాను పిల్లలకి. బయట నుంచి ఎందుకు తెప్పేయడం అనేసి నేనే ఇంట్లోనే ట్రై చేశాను. ఇప్పుడు కొంచెం గోధుమ పిండిలో సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మెత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మంచి సాఫ్ట్గా అవుతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెము కారం కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, మా పిల్లలు తినరు. చూడండి మంచిగా మగ్గిపోయినవి. ఇప్పుడు మనము పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలా రౌండ్గా చేసుకొని మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని దీంట్లో మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకొని బాయిల్ చేసిన ఎగ్గును కూడా పెట్టాను. నేను హాఫ్ చేసి పెట్టాను, ఫుల్గా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం గోధుమ పిండిలో వాటర్ వేసి క్రీమ్ లాగా చేసి దీని చుట్టూరుగా రాసుకోవాలి. ఎందుకంటే కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది, లేకపోతే కర్రీ అంతా ఆయిల్లోకి వస్తుంది. ఇలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను డీప్ ఫ్రై చేయలేదు. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని నేను కట్ చేశాను లోపల ఉడికాయా లేదా అని, కానీ మంచిగా లోపల కూడా ఫ్రై అయ్యాయి. లోపల కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు సాస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.